ప్రజల రాష్కలిత నిష్కలంక బ్రహ్మచారి అయిన ముంగమూరి దేవదాసయ్య గారు ఒక్కడిగా ప్రారంభించిన బైబిల్ మిషన్ లో ప్రార్థన చేసి ఆ ఫలితాలను పొందుకున్న వారు ఇలాంటి విశ్వాసరావయ్య గారు లాంటి ఎందరో ఉన్నారు బైబిల్ మిషన్ లో. దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకే చెప్తున్నా, ప్రజల పిల్లలారా, రూపాయి లేదు. ప్రజల పిల్లలారా, ఆకలేస్తే అమెరికా వైపు కాదు ఆకాశం వైపు చూడండి అని బైబిల్ మిషన్ వారికి నేర్పారు. ప్రజల పిల్లారా, నేను డిగ్రీ చదువుకుని ప్రజల పిల్లలు స్టేట్ వాలీబాల్కి సెలెక్ట్ అయ్యి ప్రజల పిల్లలారా దేవుడు పిలిస్తే ఈ సేవలోకి వచ్చాను. ప్రజల పిల్లలు నాకు ₹1,00,00,000 ముందెట్ట నేను జీతం తీసుకోను. నా విశ్వాసం ఇచ్చే ₹10 కూడా వదలను. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, ప్రభువిచ్చిన గొప్ప ధన్యత. తలకిందులుగా మోకరించి ప్రార్థన చేసేది మా అమ్మ. మా అమ్మకు నేను 8వ సంతానం, 6 కుంటి పిల్లల తర్వాత పుట్టాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యం. తినడానికి అన్నం లేక గుమ్మాల దగ్గర నిలబడిన నాకు ఈ రోజున వందల వేల మందికి ప్రజల పిల్లలారా కాకాని తోట దీవెన ద్వారా బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన దైవజనుడు దేవదాసయ్య గారి కన్నీటి ప్రార్థన ద్వారా వేల మందికి ఆహారం పెట్టగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్ మిషన్ ఎందులో ఎక్కువ? భక్తికి ఎక్కువ, భోజనాలకు ఎక్కువ, మోకాలకు ఎక్కువ, సన్నిధికి ఎక్కువ, వాక్యానికి ఎక్కువ, ఎందులో తక్కువ? అందుకే ఇప్పుడు దేవుని పిల్లలారా, నీ